హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. మనం ఈరోజు డిస్కస్ చేసుకునే చాప్టర్ అంటే క్లైమేట్. ఇది 9th క్లాస్లో సోషల్ జాగ్రఫీలో వన్ ఆఫ్ ద చాప్టర్ అనమాట. దీంట్లో మనం ఏమేమి డిస్కస్ చేసుకుంటామంటే మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ మాట్లాడతాం. ఇక్కడ ఇంట్రడక్షన్లో మనం ఏమేమి మాట్లాడతామంటే క్లైమేట్ అంటే ఏంటి అనేది మాట్లాడతాం. నెక్స్ట్ వెదర్ అంటే ఏంటి, క్లైమేట్కి వెదర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మాట్లాడతాం. అండ్ ఆల్సో ది ఎలిమెంట్స్ ఆఫ్ ది వెదర్ అండ్ క్లైమేట్కి, ఈ వెదర్కి క్లైమేట్కి ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేస్తాం. అండ్ అదేవిధంగా సీజన్స్ అంటే ఏంటి, మన ఇండియాలో ఏ ఏ సీజన్స్ ఉన్నాయి, ఎలా ఫామ్ అయ్యాయి అనేది అయితే మనం మాట్లాడతాం. అండ్ అదేవిధంగా వాట్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఇండియా హ్యాస్ అండ్ వై ఇట్ ఈస్ సో, అంటే మన ఇండియాలో ఏ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంది, అది ఎందుకు ఉంది అనేది అయితే మాట్లాడతాం. అండ్ అలాగే టెంపరేచర్ వేరియేషన్స్ ఎలా ఉంటాయి క్లైమేట్లో, అండ్ ప్రెసిపిటేషన్స్ అంటే రెయిన్ఫాల్ వేరియేషన్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఇవన్నీ అయితే మనం ఇంట్రడక్షన్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు క్లైమాటిక్ కంట్రోల్స్ అనమాట. ఈ క్లైమేట్ని కంట్రోల్ చేసేవి ఏం ఎలిమెంట్స్ అనేవి అయితే మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఇండియాస్ క్లైమేట్, మన భారతదేశ శీతోష్ణ స్థితిని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏమున్నాయో అవన్నీ మాట్లాడుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మన ఇండియన్ మాన్సూన్, మన భారతదేశ ఋతుపవనాల గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన సీజన్స్ ఎలా ఫామ్ అవుతాయి మన భారతదేశంలో అనేది అయితే మాట్లాడతాం. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్, మన రెయిన్ఫాల్ వర్షపాతం మన భారతదేశంలో ఏ ఏ రాష్ట్రాల్లో ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మాన్సూన్ యాజ్ ఏ యూనిఫైయింగ్ బాండ్, మనకి మాన్సూన్ అనేది మన ఇండియాలో కల్చర్కి కానీ లైఫ్ స్టైల్స్కి కానీ ఏ విధంగా ఎఫెక్ట్ అయింది అనేది మనం మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. సో బిఫోర్ గోయింగ్ టు మెయిన్ టాపిక్, మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే చూస్తాం చూడండి. ఇది కాన్సెప్ట్తో డైరెక్ట్గా లింక్ ఉన్న క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే, వై డస్ రాజస్థాన్ బికమ్స్ హాటర్ దాన్ కోస్టల్ ఏరియాస్ డ్యూరింగ్ సమ్మర్లో రాజస్థాన్ అనేది చాలా హాట్గా ఉంటుంది. రిమైనింగ్ వేరే మన కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, మనకి ఏ కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి, వెస్టర్న్ కోస్టల్స్ అండ్ ఈస్టర్న్ కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి కదా, వాటితో కంపేర్ చేసుకుంటే మనకి రాజస్థాన్ అనేది చాలా హాట్గా ఉంటుంది. ఎందుకు అని అడుగుతున్నాడు. దానికి ఆన్సర్ ఏమంటే, రాజస్థాన్ అనేది మన సముద్రానికి, అంటే అరేబియా సముద్రానికి కానీ బంగాళాఖాతానికి కానీ చాలా దూరంలో ఉంటుంది. దాన్ని మనం కాంటినెంటాలిటీ అంటాం. సో ఇక్కడ కాంటినెంటాలిటీ అంటే ఏంటి అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది, వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ లాగా. అండ్ ఆల్సో ఇంకా సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే, వై డస్ తమిళనాడు రిసీవ్స్ రెయిన్ఫాల్ డ్యూరింగ్ నవంబర్లో మనకి తమిళనాడులో వర్షపాతం వస్తుంది కదా, అది ఎందుకు అనంటే రీట్రేటింగ్ మాన్సూన్స్, అంటే తిరోగమన ఋతుపవనాలు ఉంటాయి. అంటే ఏంటిది ఈ రీట్రేటింగ్ మాన్సూన్ అంటే ఏంటిది, ఇవన్నీ మనం వీడియోలో అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్. అండ్ ఆల్సో మనకి థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే కనుక, వై ఈజ్ మేఘాలయ వన్ ఆఫ్ ద వెట్టెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్, మనకి మేఘాలయ అనేది వెట్టెస్ట్ ప్లేస్ ఆఫ్ ద వరల్డ్, మన ప్రపంచంలోనే దీన్ని మేఘాలయాని వెట్టెస్ట్ ప్లేస్ అని పిలుస్తాం. ఎందుకు ఇక్కడ ఎందుకు అంటే, మనకి ఈ మాన్సూన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాశీ హిల్స్ని హిట్ చేస్తాయి. మరి అవి ఎలా హిట్ చేస్తాయి, ఆ కాశీ హిల్స్ని డైరెక్ట్గా హిట్ చేయడం వల్ల మేఘాలయ అనేది వెట్టెస్ట్ ప్లేస్గా ఎలా మారింది అనేది అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. క్లియర్గా వినండి, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే కాన్సెప్ట్ కూడా ఇదే, సో క్లియర్గా వినాలన్నమాట. సో మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మెయిన్ టాపిక్లో వాట్ ఈజ్ క్లైమేట్ అంటే మనం కీవర్డ్స్ ఏం చెప్తామంటే, వెదర్ ప్యాటర్న్, weather pattern and its variations over a large area అనేది వెరీ ఇంపార్టెంట్. చిన్న ఏరియాలో తీసుకో మనం క్లైమేట్ అంటే, లార్జ్ ఏరియాతోనే డిస్క్రైబ్ చేస్తాం. అండ్ ఆల్సో ఫర్ ఏ లాంగ్ పీరియడ్, ఇవి కీవర్డ్స్ అనమాట. ఏవేవి, వెదర్ ప్యాటర్న్, వేరియేషన్స్, లార్జ్ ఏరియా అండ్ లాంగ్ పీరియడ్, ఇవనేది క్లైమేట్కి వేరియేషన్స్. ఇక్కడ లాంగ్ పీరియడ్ అంటే ఏమంటామంటే, సాధారణంగా మనం గ్రేటర్ దాన్ 30 years తీసుకుంటామంటే 30 సంవత్సరాలు, కనీసం మినిమం 30 సంవత్సరాల పాటు ఒక విశాలమైన ప్రదేశాన్ని మనం అబ్జర్వ్ చేస్తారనమాట. 30 సంవత్సరాల పాటు విశాలమైన ప్రదేశాన్ని అబ్జర్వ్ చేసి అక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్స్ని అన్నిటిని ఐడెంటిఫై చేస్తే దాన్ని మనం క్లైమేట్ అని అంటాం. బట్ ఇక్కడ వెదర్ అంటే ఏంటిది, వెదర్ అంటే ఏంటంటే స్టేట్ ఆఫ్ అట్మాస్ఫియర్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అని చెప్తాం.
ఇక్కడ క్లైమేట్కి వెదర్కి అయితే డిఫరెన్సియేషన్ అర్థమైంది కదా. క్లైమేట్ అంటే ఏంటంటే వెదర్ ప్యాటర్న్స్ అండ్ ఇట్స్ వేరియేషన్స్ ఓవర్ ఏ లార్జర్ ఏరియా ఫర్ ఏ లాంగర్ పీరియడ్ మోర్ దాన్ 30 years అనమాట. అండ్ వెదర్కి వచ్చేప్పటికి స్టేట్ ఆఫ్ అట్మాస్ఫియర్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఇది వెదర్ అంటే మనకి ఇప్పుడు మార్నింగ్ ఎలా ఉంటుంది, ఈవినింగ్ ఎలా ఉంటుంది అంటే షార్ట్ టర్మ్లో మారిపోతూ ఉంటుంది కదా వెదర్. దాన్ని మనం వెదర్ అంటాం. వెరీ షార్ట్ టర్మ్లోనే మనకి మార్నింగ్ ఉన్నట్టు ఈవినింగ్ ఉండదు, ఈవినింగ్ ఉన్నట్టు నైట్ ఉండదు, అట్లా దాన్ని మనం వెదర్ అంటాం. క్లైమేట్ వచ్చేప్పటికి కొన్ని సంవత్సరాల పాటు మనం వెదర్ ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మనం క్లైమేట్గా ఐడెంటిఫై చేస్తాం. సో ది ఎలిమెంట్స్ ఆఫ్ ది వెదర్ అండ్ క్లైమేట్ చూద్దాం. ఇక్కడ వెదర్కి క్లైమేట్కి సపరేట్ ఎలిమెంట్స్ అనేది ఉండదు. వీటికి క్లైమేట్కి వెదర్కి కలిపి కొన్ని సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవేమంటే ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి టెంపరేచర్, సెకండ్ది ప్రెజర్, అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అని కూడా అంటాం. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకి విండ్, ప్రెసిపిటేషన్ అండ్ ఆల్సో హ్యూమిడిటీ, తెలుగులో ఆర్ద్రత అని అయితే అంటాం. హ్యూమిడిటీ, ఈ 5 ఎలిమెంట్స్ అయితే ముఖ్యంగా మనకి క్లైమేట్కి అండ్ వెదర్కి సేమ్ ఎలిమెంట్స్ అనమాట. నెక్స్ట్ మనం సీజన్స్కి వస్తే ఇక్కడ సీజన్స్ అంటే ఏమంటే ఇప్పుడు ఒక వెదర్ ఇప్పుడు క్లైమేట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ వెదర్ అనేది ఒక రోజులో మారిపోదు. ఇప్పుడు వేడి అనేది ఉంటుంది కదా. ఈ వేడి అనేది కొన్ని నెలల పాటు కొనసాగుతుంది. ఇప్పుడు వర్షం వస్తే అది కూడా కొన్ని నెలల పాటు కొనసాగుతుంది. చలి కానీ కొన్ని నెలల పాటు కొనసాగుతుంది. సో అంటే ఇట్లా ఓన్లీ మనకి వచ్చి జస్ట్ 1 day 2 day ఉండకుండా ఒక కొన్ని వీక్స్ కానీ కొన్ని మంత్స్ కానీ ఉంటే మనం దాన్ని సీజన్స్గా డివైడ్ చేసుకోవచ్చు అనమాట. సో మన భారతదేశంలో ముఖ్యంగా 4 types ఆఫ్ సీజన్స్ అయితే ఉంటాయి. అవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. వాట్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఇండియా హ్యాస్ అండ్ వై ఇట్ ఈస్ సో అంటే మనకి ఇండియా అనేది మాన్సూనల్ క్లైమేట్ కలిగి ఉంటుంది. ఈ మాన్సూన్ క్లైమేట్ అంటే ఏంటిది అన్నప్పుడు మనం ఇది టాపిక్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇప్పుడు అంటే ఒక పర్టికులర్ ఏరియాలో టెంపరేచర్స్ కానీ ప్రెసిపిటేషన్స్ కానీ ఇప్పుడు మన ఇండియానే తీసుకుంటే టెంపరేచర్స్ కానీ ఈ ప్రెసిపిటేషన్ కానీ సేమ్గా ఉండాలని అయితే ఉండదు కదా. క్లైమేట్ అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పాం కదా. ఈ టెంపరేచర్ కానీ ప్రెజర్ కానీ ఈ ప్రెసిపిటేషన్ హ్యూమిడిటీ ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తాయని చెప్పాం కదా. సో ఈ ఎఫెక్ట్స్ వల్ల మనకి ఈ టెంపరేచర్లో ప్రెసిపిటేషన్లో వేరియేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి రాజస్థాన్ ఎడారిలో 50 degrees Celsius ఉంటుంది. ఎప్పుడు సమ్మర్లో రాజస్థాన్లో 50 degrees Celsius ఉంటుంది. అదే మనకి జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో తీసుకుంటే 20 degrees Celsius ఉంటుంది. అంటే ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ ఇండియాలో రాజస్థాన్కి జమ్మూ కాశ్మీర్కి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు డిస్టెన్స్లో. కానీ అక్కడ టెంపరేచర్లో 30 degrees Celsius డిఫరెన్స్ అయితే వచ్చింది. చూడండి ఇక్కడ 50 degrees Celsius, అక్కడ చూస్తే 20 degrees Celsius, 30 degrees Celsius అనేది డిఫరెన్స్ వచ్చింది. నెక్స్ట్ మనకి వింటర్లో తీసుకుంటే చలికాలంలో తీసుకుంటే మనకి జమ్మూ కాశ్మీర్లో డ్రస్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. దాంట్లో -45 degrees ఉంటుంది. ఏంటిది టెంపరేచర్. బట్ ఇక్కడ మనకి తిరువనంతపురంలో చూసుకుంటే 22 degrees Celsius ఉంటుంది. తిరువనంతపురం అంటే ఇక్కడ కేరళ కింద ఉంటుంది. మన ఇండియాకి దక్షిణాన ఉంటుంది. ఇండియాలో నార్త్ మోస్ట్ పాయింట్ ఏమంటే జమ్మూ అండ్ కాశ్మీరే కదా ఈ స్టేట్స్. సో ఇక్కడ ఇండియాలో నార్త్ మోస్ట్ పాయింట్ అండ్ సౌత్ మోస్ట్ స్టేట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటిది? ఇక్కడ చూసుకుంటే -45 ఉంది జమ్మూ కాశ్మీర్లో. ఇక్కడ కేరళలో 22 degrees Celsius ఉంది. అంటే ఎంత డిఫరెన్స్ ఉన్నట్టు? ఇక్కడ -45 నుంచి 0కి రావాలి అంటే 45 + 22 55 65 67 degrees సెంటిగ్రేడ్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా మనకి ఈ ఎలిమెంట్స్తోని ఇట్లా ఇవి క్లైమేట్ అనేది మారిపోతూ ఉంటుందన్నమాట. అండ్ ఇట్లా ఓన్లీ టెంపరేచర్ అని మాత్రమే కాదు, మనకి వర్షాలు కూడా మారిపోతూ ఉంటాయి. ప్రెసిపిటేషన్ అనేది కూడా మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఈ ప్రెసిపిటేషన్లో వేరియేషన్స్ ఎలా ఉంటాయంటే టైప్స్ ఆఫ్ ప్రెసిపిటేషన్లో మాత్రమే వేరియేషన్స్ ఉండవు. అంటే ప్రెసిపిటేషన్ అంటే మనకి వాతావరణంలో ఉన్నటువంటి మంచు లేకుంటే నీటి శాతం ఏదైనా సరే భూమి మీదకి రావడాన్ని మనం ప్రెసిపిటేషన్ అంటాం. ఆ భూమి మీదకి వచ్చే దాంట్లో టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు స్నోఫాల్, మంచు అనేది వర్షం కాదు, బట్ అదొక ఫార్మ్ ఆఫ్ ప్రెసిపిటేషన్ అనమాట స్నోఫాల్. అది ఇక్కడ హిమాలయస్లో స్నోఫాల్ ఫామ్లో పడుతుంది. నెక్స్ట్ మనకి ఇంకా రిమైనింగ్ దేశంలో
రిమైనింగ్ స్టేట్స్‌లో చూసుకుంటే మనకి రెయిన్ ఫామ్‌లో పడతది. వర్షంలాగా పడతది. సో, ప్రెసిపిటేషన్ అనేది టైప్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా అక్కడ అమౌంట్ డిఫరెన్స్ అనేది కూడా ఉంటది. అంటే ఒక స్టేట్‌కి, ఇంకో స్టేట్‌కి అమౌంట్ డిఫరెన్స్ అనేది కూడా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేఘాలయలో 400 సెంటీమీటర్ల వర్షపాతం ఉంటది. మేఘాలయలో 400 సెంటీమీటర్స్ వర్షపాతం ఉంటది. రాజస్థాన్‌లో, వెస్టర్న్ పార్ట్స్‌లో అండ్ లడఖ్‌లో 10 సెంటీమీటర్స్ కంటే తక్కువ వర్షపాతం ఉంటది. సో, అంటే చూడండి ఎంత డిఫరెన్స్ అసల. మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ రిసీవ్స్ రెయిన్‌ఫాల్ ఫ్రమ్ జూన్ టు సెప్టెంబర్. మనకి మన భారతదేశంలో ఎక్కువ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షపాతం పడతా ఉంటది. అది అందరికీ తెలిసిందే. బట్ మనకి తమిళనాడులో చూసుకుంటే అక్టోబర్‌లో, నవంబర్‌లో మాత్రమే వర్షపాతం పడుతుంది. దానికి కారణం రీట్రీటింగ్ మాన్సూన్ అనమాట. అది మనం కాన్సెప్ట్‌లో మాట్లాడతాం ఈ వీడియోలో. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు క్లైమేటిక్ కంట్రోల్స్ అనమాట. ఇక్కడ క్లైమేటిక్ కంట్రోల్స్‌కి ఎళ్తే ఈ మన శీతోష్ణ స్థితిని, ఈ క్లైమేట్‌ని కంట్రోల్ చేయడానికి 6 కారణాలైతే ఉంటాయనమాట. 6 మేజర్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్‌ది ఏమంటే లాటిట్యూడ్స్. లాటిట్యూడ్స్ అంటే మనకు తెలుసు కదా! అక్షాంశాలు. ఇవి మనం 6థ్ క్లాస్‌లోనే ఇవి డిస్కస్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. సో, లాటిట్యూడ్స్ అంటే ఏంటిది? మన భూమి ఇలా ఉంటే భూమికి అడ్డంగా ఏవైతే గీతలుంటాయో ఇవి సర్కిల్స్ అనమాట. లాంగిట్యూడ్స్ అయితే సర్కిల్స్ కాదు, అవి సెమీ సర్కిల్స్. బట్ ఇవి మనం లాటిట్యూడ్స్ తీసుకుంటే ఇవి సర్కిల్స్ అనమాట. మెయిన్ లాటిట్యూడ్స్ ఉంటాయి. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అనేసి, ఆర్కిటిక్ సర్కిల్, అంటార్కిటిక్ సర్కిల్ ఇవన్నీ ఉంటాయి. సో, వీటిని మనం లాటిట్యూడ్స్ అంటాం. సో, మరి ఈ లాటిట్యూడ్స్ క్లైమేట్‌ని ఎలా కంట్రోల్ చేస్తాయి అనేది అయితే ఇక్కడ డిస్కస్ చేద్దాం. మన భూమి 23.5 డిగ్రీలు అయితే వంగి ఉంటదని చెప్పాం కదా! 23½ డిగ్రీస్ టిల్ట్‌తో మన భూమి అయితే ఉంటది కదా! ఈ 23½ డిగ్రీస్ టిల్ట్ వల్ల మనకి సూర్యకిరణాలు భూమి వైపు ఏ విధంగా పడతాయి అనే దాన్ని, సో, ఈ విధంగా ఈ లాటిట్యూడ్స్ అనేవి రెయిన్ సన్ రేస్‌ని రిసీవ్ చేసుకునే ప్రాసెస్ చేంజ్ అవుతా ఉంటదనమాట. ఈ విధంగా లాటిట్యూడ్స్ మనకి క్లైమేట్‌ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతాయనమాట. ఆల్టిట్యూడ్. ఈ ఆల్టిట్యూడ్ అంటే ఏమంటామంటే తెలుగులో ఎత్తు అనమాట. ఈ ఆల్టిట్యూడ్ అనేది క్లైమేట్‌ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తదనేది అయితే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక కొండ ఉందనుకుందాం. ఈ కొండ నుంచి ఆహ్, డే టైమ్‌లో టెంపరేచర్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి పైకెళ్తా ఉంటది. మనం ఇది అడ్వాన్స్ లెవెల్‌లో మాట్లాడుకుంటే దీన్ని మనం అడ్వాన్స్ లెవెల్‌లో మాట్లాడుకోవాలనుకుంటే దీన్ని వ్యాలే బ్రీజ్ అంటాం. వ్యాలే బ్రీజ్ అని చెప్తాం. నెక్స్ట్ మనకి నైట్ టైమ్‌లో కొండ నుంచి కిందకి లోయలోకైతే ఈ గాలులైతే వీస్తా ఉంటాయన్నమాట. ఇక్కడ పైకి వీచే గాలులేమో వేడి గాలులు. వ్యాలే బ్రీజెస్ వచ్చేసి హాట్ ఎయిర్ అనమాట. ఇక్కడ కొండల నుంచి కిందకొచ్చే ఎయిర్ ఏమో కోల్డ్ ఎయిర్ అనమాట. ఇది నైట్‌లో వస్తా ఉంటది. దీన్నేమంటామంటే మౌంటైన్ బ్రీజ్ అంటాం. ఇవన్నీ ఓవరాల్‌గా చెప్తున్నా. మనం ఫ్యూచర్ క్లాసెస్‌లో నీట్‌గా డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు జస్ట్ మీకు అండర్‌స్టాండ్ కావడానికనే చెప్తున్నా. ఇక్కడ మౌంటైన్స్ నుంచి వ్యాలీస్‌కి కిందకి చల్లని గాలులు ఏవైతే వస్తాయో మనం వాటిని మౌంటైన్ బ్రీజెస్ అంటాం. కింద నుంచి లోయల్లో నుంచి పైకి వేడి గాలులు ఏవైతే పోతాయో మనం వాటిని వ్యాలే బ్రీజెస్ అని అంటాం. సో, ఈ విధంగా మనకి టెంపరేచర్ అయితే ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా! టెంపరేచర్ అంటే వన్ ఆఫ్ ద క్లైమేట్ కదా! వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఫర్ ది క్లైమేట్ కదా! సో, ఈ విధంగా మనకి ఈ ఆల్టిట్యూడ్ అనేది కూడా మనకి క్లైమేట్‌ని ఎఫెక్ట్ చేస్తదనైతే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓన్లీ టెంపరేచర్‌ని మాత్రమే కాదు, ఇది ప్రెషర్‌ని కూడా ఎఫెక్ట్ చేస్తదనమాట. ఇప్పుడు పైన మౌంటైన్స్ పైన అయితే ఎయిర్ ప్రెషర్ అనేది చాలా తక్కువగా ఉంటది. ఇక్కడ భూ ఉపరితలం మీద అయితే అట్మాస్ఫియర్ కొంచెం ఎక్కువగా ఉంటది కంపేర్ టు హైయర్ ఆల్టిట్యూడ్స్. సో, ఇక్కడ టెంపరేచర్ అనేది హైయర్ ఆల్టిట్యూడ్స్‌కెళ్ళే కొద్దీ టెంపరేచర్ డిక్రీజ్ అవుతది. ప్రెషర్ కూడా డిక్రీజ్ అవుతది. అండ్ డెన్సిటీ, ఈ ప్రెషర్ ఎందుకు డిక్రీజ్ అవుతదంటే డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతది. మామూలుగా మనం చూసుకుంటే డెన్సిటీకి ఫార్ములా ఏమంటే డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. ద్రవ్యరాశి బై వాల్యూమ్ అనమాట. డెన్సిటీ అనేది టెంపరేచర్‌కి ఇన్వర్స్‌లీ ప్రపోర్షన్‌లో ఉంటది. బట్ కొన్ని స్పెసిఫిక్ సిట్యుయేషన్స్‌లో అయితే ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డెన్సిటీ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు 1 టెంపరేచర్ వెన్ ప్రెషర్ అనేది కాన్స్టాంట్‌గా ఉన్నప్పుడు. కానీ మనకి ఇక్కడ పైకెళ్ళే కొద్దీ ప్రెషర్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ డెన్సిటీ అనేది డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ కూడా జరుగుతుందనమాట. డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఇదొక్కటే కాదు, మనకి చూసుకుంటే ఈ ఆల్టిట్యూడ్స్ అనేవి టెంపరేచర్‌ని ఎఫెక్ట్ చేస్తుందని చూసాం. అదేవిధంగా ప్రెషర్‌ని ఎఫెక్ట్ చేస్తుందని చూసాం. ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ ఏమంటే ప్రెషర్ అండ్ విండ్ సిస్టమ్. ఇక్కడ పీడనము, పవనాలు ఇవి మనకి క్లైమేట్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనేది చూద్దాం. ఫస్ట్ ఈ ప్రెషర్‌కి, విండ్‌కి రిలేషన్ చూద్దాం. ఇక్కడ ఎయిర్ అనేది ఇప్పుడు ఈక్వటోరియల్ రీజియన్‌లో
మనకి సన్ రేస్ సూర్యకిరణాలు డైరెక్ట్‌గా పడడం వల్ల అక్కడ లో ప్రెషర్ అయితే ఫార్మ్ అవుతుంది. లో ప్రెషర్ ఫార్మ్ అయినప్పుడు ఉ ఎయిర్ అనేది డ్రై అయిపోతుంది. డ్రై ఎయిర్ పైకెళ్ళిపోతదనమాట. సో, డ్రై ఎయిర్ ఎక్కడైతే ఉంటదో అక్కడ లో ప్రెషర్ ఉంటది. ఈ డ్రై ఎయిర్ అనేది లెస్ డెన్సిటీ గూడా ఉంటదనమాట. అండ్ ఇంకొకటి ఆపోజిట్ సైడ్‌లో చూసుకుంటే మనకి కోల్డ్ ఎయిర్ ఎక్కడైతే ఉంటదో అక్కడ అది హై డెన్సిటీ ఉంటది. అండ్ కోల్డ్ ఎయిర్ ఉన్నప్పుడు మనకి ఈ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటది. హై ప్రెషర్ ఉంటది. లో ప్రెషర్ అనేది షిఫ్ట్ అయిపోతదనమాట. ఈ విధంగా ఎయిర్‌కి, ప్రెషర్‌కి రిలేషన్ ఉంటది. ఇప్పుడు మనం ఈ ప్రెషర్, ఎయిర్ మనకి రెయిన్‌ఫాల్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తదనేది చూద్దాం ఇక్కడ. లో ప్రెషర్ ఏరియాలు ఏవైతే ఉంటాయో, ఎప్పుడైనా సరే ఎయిర్ అనేది హై ప్రెషర్ నుంచి హై ప్రెషర్ నుంచి లోయర్ ప్రెషర్ ఏరియాస్‌కి అయితే మూవ్ అవుతుందని మనకు తెలుసనమాట. చిన్నప్పుడే చదువుకున్నాం. సో, ఇట్లా ఈ లో ప్రెషర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి గాలుల్ని ఆకర్షిస్తాయనమాట. ఇప్పుడు మనకి సముద్రాల్లో ఉంటాయి కదా! అరేబియా సముద్రం గాని, బంగాళాఖాతం అక్కడ ఉన్నటువంటి గాలుల్ని ఆకర్షిస్తాయి ఈ లో ప్రెషర్ ఏరియాస్. దానివల్ల మనకి ఎలా వర్షాలొస్తాయనేదైతే మనం ఇండియన్ మాన్సూన్‌లో ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒకవేళ హై ప్రెషర్ ఏరియాస్ అయితే ఇవి ఇక్కడున్నటువంటి ఎయిర్‌ని సముద్రాల వైపు మళ్లిస్తాయనమాట. ఈ విధంగా ఈ ప్రెషర్ అండ్ విండ్ సిస్టమ్స్ అనేవి రెయిన్‌ఫాల్‌ని కూడా ఎఫెక్ట్ చేస్తాయనమాట. క్లియరా? ఇక్కడి వరకు క్లియర్ అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్‌కి మూవ్ అవుదాం. నెక్స్ట్ టాపిక్ ఏమంటే ఫోర్త్ ఎలిమెంట్స్ ఏమంటున్నామంటే డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ. సముద్రం నుంచి మనం ప్రాంతాలకి దూరాన్ని బట్టి మనకి క్లైమేట్ అనేది ఎలా చేంజ్ అవుతుందనేది చెప్తాను చూడండి. ఇది నీట్‌గా ఇది వెరీ ఇంపార్టెంట్. డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ ఇది మనకి క్లైమేట్‌ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తదనేది చూద్దాం. ఇక్కడ ఒక సముద్రం ఉందనుకోండి. ఇదొక సముద్రం. ఇక్కడ మనకి వెస్ట్ కోస్టల్ ప్లెయినే తీసుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఇదొక వెస్ట్ కోస్టల్ ప్లెయిన్. ఇక్కడ ఈ సముద్రానికి దగ్గరలో మనకి బీచెస్ ఉంటాయి. అండ్ ఆ తర్వాత కొన్ని నివాసాలైతే ఉంటాయనమాట. బీచెస్ దాటుకొని పోయిన తర్వాత. సో, ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఏదైతే ఉంటదో ఈ నేల, ఈ మైదానం, ఈ నేలంతా ఎప్పుడు మనకి ఫాస్ట్‌గా వేడెక్కుతుంది. ఫాస్ట్‌గా చల్లారిపోతుందనమాట. ఈ సముద్రాలు లేట్‌గా వేడెక్కుతాయి. లేట్‌గా చల్లారిపోతాయి. సో, ఇప్పుడు ఇది లేట్‌గా వేడెక్కుతుంది కదా సముద్రం. సో, మార్నింగ్ ఏమవుతుందంటే చల్లగా ఉంటది సముద్రం. చల్లగా ఉన్నప్పుడు ఇది డే టైమ్‌లో కూల్ ఎయిర్, చల్లని ఎయిర్‌ని మనకి ఈ కోస్టల్ ప్లెయిన్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంపిస్తదనమాట డే టైమ్‌లో. ఇక్కడ ఈ నేలలో ఉండే హాట్ ఎయిర్ మనకి సముద్రంలోకి పంపిస్తా ఉంటదనమాట పొగలంతా. ఇక్కడ నీళ్ళల్లో నుంచి హాట్ ఎయిర్ అయితే మనకి డే టైమ్‌లో పంపిస్తా ఉంటది. ఇంక మనకి నైట్ టైమ్‌లో తీసుకుంటే ఇక్కడ ఈ సముద్రం నుంచి మనకి హాట్ ఎయిర్ అయితే బ్లో అవుతా ఉంటది. ఇక్కడ ఈ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్‌లో నివసించే వాళ్ళకి. బట్ ఇక్కడ ఈ నేల నుంచి, ఈ మైదానాల నుంచి మనకి చూస్తే కూల్ ఎయిర్ అయితే వెళ్తా ఉంటదనమాట. ఈ విధంగా మనకి ఈ సముద్రము, ఈ కోస్టల్ ప్లెయిన్స్‌లో ఉన్న వాతావరణాన్ని ఈ విధంగా ఎఫెక్ట్ చేస్తా ఉంటది. అందుకనే మనకి ఈ పెనిన్సులర్‌లో ఏదైతే ఏరియా ఉంటదో ఈ పెనిన్సులర్ ఏరియా ఈ మధ్యప్రదేశ్‌లో గాని, ఈ నార్థర్న్ ప్లెయిన్స్‌లో గాని ఉన్నట్టు ఉండదనమాట సాధారణంగా వాతావరణం. ఇవి ఇక్కడ ఉన్నటువంటి ఈ మిడిల్‌లో ఉన్నటువంటివి ఎక్స్‌ట్రీమ్ హీట్‌ని గాని, ఎక్స్‌ట్రీమ్ కోల్డ్‌ని, వింటర్‌ని గాని ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఇప్పుడు మనకి ఢిల్లీలో తీసుకుంటే చలికాలంలో ఎక్కువ చలి ఉంటది. ఎండాకాలంలో ఎక్కువ ఎండ ఉంటది. బట్ మన ఏరియాలో ఈ పెనిన్సులర్ ఏరియాలో తీసుకుంటే మనకి ఈ సముద్రాల వల్ల ఎక్కువ వేడి అనిపించదు. ఎక్కువ చల్లగా అనిపించదు. అంటే మనకి ఢిల్లీతో కంపేర్ చేస్తే. మనం ఈ ఓషన్ కరెంట్స్‌ని అర్థం చేసుకుందాం. ఇదంతా ప్రపంచం అనుకుంటే ఇక్కడేమో నార్త్ అమెరికా ఉంటది. ఇక్కడేమో సౌత్ అమెరికా ఉంటది. ఇక్కడేమో యూరప్, ఇక్కడేమో ఆసియా, ఇక్కడేమో ఆఫ్రికా, ఇక్కడ చూసుకుంటే అంటార్కిటికా ఉంటది కదా! ఇది ఈక్వేటర్ అనుకుందాం. భూమధ్యరేఖ అనుకుందాం. సో, మనకి హాట్ ఎయిర్ ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం ఉంటది. ఇక్కడ కూడా పసిఫిక్ మహాసముద్రం ఉంటది. ఇక్కడ అట్లాంటిక్ మహాసముద్రం ఉంటది. ఇక్కడ ఈ సముద్రాలన్నీ లింక్ అయ్యే ఉంటాయి కదా! హాట్ ఎయిర్ ఎప్పుడైతే వస్తదో ఇక్కడ ఈ కాంటినెంట్స్‌ని ఢీకొడతదనమాట. ఈ కాంటినెంట్స్‌ని ఢీకొట్టి ఇక్కడ ఈ వాటర్ అనేవి రివర్స్ అయిపోతాయి ఇట్లా.
కాంటినెంట్స్ని ఢీ కొట్టిన వెంటనే ఇట్లా రివర్స్ వస్తాయి, అంటార్కిటికా వైపు కానీ ఇట్లా వస్తాయి, ప్రతి కాంటినెంట్ దగ్గర ఇలా తిరుగుతాయి అనమాట. ఇలా తిరిగినప్పుడు ఇట్లా ఫ్లో అయ్యేదేమో హాట్ ఎయిర్, ఇట్లా ఫ్లో అయ్యేదేమో మనకి హాట్ ఎయిర్ ఫ్లో అవుతూ ఉంటుంది, హాట్ ఎయిర్ ఫ్లో అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి చూసుకుంటే ఈ వాటర్, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అన్ని ఈ హాట్ ఎయిర్ వల్ల హాట్ వాటర్గా మారిపోతాయి అనమాట, హాట్ వాటర్గా మారిపోతాయి అనమాట. ఈ హాట్ వాటర్ ఇక్కడ ఈ కాంటినెంట్స్ని ఈ అంటార్కిటికా ఏంది మంచుతో కప్పబడి ఉంటుంది కదా. సో ఇక్కడ ఎప్పుడైతే ఢీ కొడుతుందో మళ్ళీ ఇక్కడ రివర్స్ వచ్చి అంటార్కిటికా ఖండాన్ని, ఇక్కడి నుంచి రివర్స్ అయ్యే వాటర్ ఏవైతే ఉంటాయో ఇవి కూల్ వాటర్ అనమాట. సో ఎప్పుడైనా సరే మనకి అన్ని ఖండాల్లో పశ్చిమాన ఎడార్లు ఉంటాయి, ఎందుకంటే ఈ ఎఫెక్ట్ వల్లే, ఈ ఓషన్ కరెంట్స్ ఎఫెక్ట్ వల్లే మనకి మన భారతదేశంలో పశ్చిమాన ఎడారి ఉంది. మన సహారా ఎడారి తీసుకోండి, వేరే ఏ దేశంలో ఉన్న ఎడారైనా తీసుకోండి, ఎక్కువ పశ్చిమ ఖండాలకి పశ్చిమ వైపునే ఉంటాయి, ఎందుకంటే ఈ ఓషన్ కరెంట్స్ ప్రభావం వల్ల. ఈ విధంగా మనకి ఈ ఓషన్ కరెంట్ అనేది క్లైమేట్ని ఎఫెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ 6ని మనం క్లైమేట్ని కంట్రోల్ చేసే మేజర్ ఎలిమెంట్స్ అని చెప్తాం. ఏంటిది? లాటిట్యూడ్స్ ఒకటి, అండ్ ఆల్టిట్యూడ్స్ ఒకటి, ప్రెజర్ అండ్ విండ్ సిస్టమ్ ఒకటి, డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ ఒకటి, అండ్ ఆల్సో ఓషన్ కరెంట్స్ యాజ్ వెల్ యాజ్ రిలీఫ్ ఫీచర్స్. ఇవన్నీ మనకి క్లైమేట్ని కంట్రోల్ చేసే ఫీచర్స్ అనమాట. నెక్స్ట్ టాపిక్ ఏమంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఇండియాస్ క్లైమేట్. వరకు మనం మొత్తం ప్రపంచాన్ని చూసాం కదా, ఇప్పుడు మన భారతదేశంలో క్లైమేట్ని ఎఫెక్ట్ చేసే రీజన్స్ క్లైమేట్ని ఎఫెక్ట్ చేసే రీజన్స్ ఏవేవి ఉన్నాయంటే, ఒకటేమో లాటిట్యూడ్స్, రెండోదేమో ఆల్టిట్యూడ్స్, మూడోదేమో ప్రెజర్ అండ్ విండ్స్. ఈ 3 అంశాలు వచ్చేసి మేజర్గా భారతదేశంలో ఉన్నటువంటి క్లైమేట్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఫస్ట్ చూసుకుంటే లాటిట్యూడ్స్. సో ఈ లాటిట్యూడ్స్ అనేవి క్లైమేట్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయని అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ఇండియా ఉంది కదా, ఈ ఇండియా అనేది మనకి ఇండియాలో మిడిల్లో మనకి టాపిక్ ఆఫ్ క్యాన్సర్ గుజరాత్లో రన్ ఆఫ్ కచ్ని క్రాస్ చేసుకుంటూ మనకి ఈస్ట్కి వెళ్ళే కొద్ది ఇక్కడ ఇది మిజోరాంలో అయితే కట్ చేయడం జరుగుతుంది. సో ఈ లాటిట్యూడ్స్, ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఈ విధంగా మనని ఇండియాని 2 ఈక్వల్ పార్ట్స్గా అయితే మనకి డివైడ్ చేయడం జరుగుతుంది. ఒకటేమో నార్త్ ఇండియాగా, ఇంకొకటేమో సౌత్ ఇండియాగా చేస్తుంది. ఇక్కడ నార్త్ ఇండియా చూసుకుంటే మనకి సబ్ ట్రాపికల్ జోన్లోకి వస్తుంది. సబ్ ట్రాపికల్ జోన్ ఉప ఉష్ణ మండలం అని చెప్పి అంటాము. ఇంకా ఈ సౌత్ ఇండియా వచ్చేప్పటికి మనకి ట్రాపికల్ జోన్స్కి అయితే వస్తుంది అనమాట. ఈ ట్రాపికల్ జోన్స్, సబ్ ట్రాపికల్ జోన్స్ అంటే ఏమంటే మనకి ప్రీవియస్ క్లాసెస్లో ఉంటుంది. అండ్ సో అదేవిధంగా మనం ఈ సబ్ ట్రాపికల్ అంటే ఏంటిది, ఈ ట్రాపికల్ రీజన్స్ అంటే ఏంటిది అనేది మనం ఫ్యూచర్ క్లాస్లో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఈ లాటిట్యూడ్స్ అనేవి మన ఇండియాని 2 టైప్స్గా డివైడ్ చేస్తున్నాయి. ఒకటేమో నార్థర్న్ ఇండియా, ఇది సబ్ ట్రాపికల్ జోన్లోకి వస్తుంది. నెక్స్ట్ ఇది మనకి ట్రాపికల్ జోన్లోకి కింద సౌత్ ఇండియా అయితే రావడం అయితే జరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆల్టిట్యూడ్ చూసుకుంటే మనకి భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయని చెప్పాం కదా, ఈ హిమాలయాలు సుమారుగా 6000 మీటర్ల ఎత్తు అయితే ఉంటాయి అన్నమాట. సుమారుగా 6000 మీటర్ల ఎత్తు అయితే ఉంటాయి. ఇవి మధ్య ఆసియా నుంచి వచ్చే గాలులు ఏవైతే ఉంటాయో చలిగాలులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అడ్డకోటగా పనిచేసి మన ఇండియాలో కాన్స్టాంట్ టెంపరేచర్ని ఉండేలా చేస్తాయి అన్నమాట ఇవి హిమాలయస్. సో ఈ విధంగా మన భారతదేశంలో ఆల్టిట్యూడ్స్ అనేవి రోల్ ప్లే చేస్తాయి. సో మనకి ఇక్కడ ప్రెజర్ అండ్ విండ్స్, ఈ అంశం అనేది, ఈ కాంపోనెంట్ అనేది మన భారతదేశ శీతోష్ణ స్థితిని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అనేది అయితే చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ దీంట్లో 3 థింగ్స్ అయితే ఉంటాయి. ఒకటేమో ప్రెజర్ అండ్ సర్ఫేస్ విండ్స్ అనమాట. నెక్స్ట్ సెకండ్ థింగ్ చూసుకుంటే అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్స్, అంటే మనం జెట్ స్ట్రీమ్స్ అంటాం, అదొకటి. ఇంకొకటి వెస్టర్న్ సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్ అండ్ ట్రాపికల్ సైక్లోన్స్ అనమాట. ఈ థింగ్స్ మనకి ఇంటర్నల్గా ఈ ప్రెజర్ అండ్ విండ్స్లో ఇంటర్నల్ కాన్సెప్ట్స్ అనమాట. ఇవన్నీ కలిసి మనకి ఇండియాలో క్లైమేట్ని ఎఫెక్ట్ ఏ విధంగా చేస్తాయని అయితే చూద్దాం. ఫస్ట్ మనకి ఇండియా అనేది ఎప్పుడైనా సరే నార్త్ ఈస్టర్లీ విండ్స్ రీజన్లో ఉంటుంది అనమాట. బట్ మనకి ఈ నార్త్ ఈస్టర్లీ విండ్స్ రీజన్ అంటే ఏంటిది, నార్త్ వెస్టర్లీ విండ్స్ రీజన్ అంటే ఏంటిది, ప్రివైలింగ్ వెస్టర్లీస్ అంటే ఏంటిది, పోలార్ విండ్స్ అంటే ఏంటిది, ఇవన్నీ మనం ఫ్యూచర్ క్లాస్లో అయితే డిస్కస్ చేసుకుందాం. అవి బ్రీఫ్గా ఓవర్వ్యూ ఇవ్వాలంటే నేను ఇక్కడ ఇస్తాను. ఇది ఎర్త్ అనుకుంటే దీంట్లో ఇక్కడ ఈ విధంగా కొన్ని ఏరియాస్ అయితే ఉంటాయి. దీన్ని
ఇది లో లో ప్రెజర్ అంటాము. లో ప్రెజర్ అంటాం. దీన్ని చూసుకుంటే సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ అంటాం. ఇది కూడా సబ్ ట్రాపికల్ హై ప్రెజర్. దీన్ని చూసుకుంటే మళ్ళీ పోలార్ లో ప్రెజర్ అని చెప్పి ఉంటాయన్నమాట. ఇట్లాంటివన్నీ మనకి ఉంటాయి. ఇవన్నీ మనం ఫ్యూచర్ క్లాస్‌లో ఇన్ డీటెయిల్‌గా నేర్చుకుందాం. మనకి ఇండియా అనేది నార్త్ ఈస్టర్లీ విండ్స్ రీజియన్‌లో ఉంటది. ఈ విండ్స్ అనేవి సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్స్‌లో ఆరిజినేట్ అవుతాయన్నమాట. సబ్ ట్రాపికల్ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ రీజియన్‌లో ఈ విండ్స్ అనేవి జనరేట్ అవుతాయన్నమాట. ఈ గాలులు మనకి సౌత్ వార్డ్‌గా మన ఇండియాలోకి ప్రవహించేటప్పుడు కొరియాలిస్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటది. ఆ కొరియాలిస్ ఫోర్స్ వల్ల అవి రైట్‌కి కుడివైపుకి వంచి మన భారతదేశంలో ఈక్వటోరియల్ రీజియన్‌లోకి అయితే ఎంటర్ అవ్వడం అయితే జరుగుతుందనమాట. అక్కడ ఈ ప్రాసెస్‌లో మనకి ఈ గాలులు అనేవి కొంచెం తేమనైతే తీసుకొని రావడం జరుగుతుంది. దానివల్ల మన భారతదేశంలో రెయిన్‌ఫాల్ ఉండొచ్చు. కొంచెం రెయిన్‌ఫాల్ ఉంటే ఉండొచ్చు. లేకుంటే అంత అంత పెద్దగా ఏమి ఎఫెక్ట్ చేయదు. నెక్స్ట్ వింటర్‌లో మనకి నార్థర్న్ ప్లెయిన్స్‌లో మనకి భారతదేశంలో ఉన్న నార్థర్న్ ప్లెయిన్స్‌లో హై ప్రెషర్ బెల్ట్స్ అయితే ఫార్మ్ అవుతాయన్నమాట. ఈ హై ప్రెషర్ బెల్ట్స్‌లో ల్యాండ్ నుంచి మహాసముద్రాలు ఉంటాయి కదా! మనకి దక్షిణ మహాసముద్రం. ఇక్కడికి బ్లో అవుతా ఉంటాయన్నమాట. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సమ్మర్‌లో చూసుకుంటే మనకి నార్త్ వెస్టర్న్ ప్లేసెస్‌లో నెక్స్ట్ వెస్ట్ ఆసియా ప్లేసెస్‌లో మనకి డిస్టర్బెన్సెస్ అయితే కొన్ని ఫార్మ్ అవుతాయన్నమాట. అంటే సైక్లోన్స్ ఇలాంటివి ఫార్మ్ అవుతాయి. సో, ఇక్కడి నుంచి ఈ వింటర్‌లో ఈ నార్థర్న్ ప్లెయిన్స్ ఏమో హై ప్రెషర్ వల్ల మన మహాసముద్రాల్లోకి అయితే బ్లో అవుతున్నాయి. నెక్స్ట్ సమ్మర్‌లో చూసుకుంటే మనకి కంప్లీట్ రివర్స్ ప్రాసెస్ అనమాట. ఈ సముద్రాల నుంచి గాలులనేవి ఇక్కడ నార్త్ వెస్టర్న్ ప్లేసెస్‌లో అండ్ వెస్టర్న్ ఏసియా ప్లేసెస్‌లో లో ప్రెషర్ ఫార్మ్ అవ్వడం వల్ల మళ్ళీ సముద్రాల నుంచి కంప్లీట్ డైరెక్షన్ మార్చుకొని ఈ విధంగా ఫ్లో అవ్వడం అయితే జరుగుతుందనమాట. సో, ఈ విధంగా సమ్మర్‌లో మనకి మహాసముద్రాల నుంచి ఇండియాలోకి బ్లో అయ్యే గాలులు మనకి మాన్సూన్స్‌ని క్రియేట్ చేస్తాయి. మనం దీనినే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అని అంటామనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కమింగ్ టు ఇండియన్ మాన్సూన్స్. మనకి చరిత్రలో చూసుకుంటే సెయిలర్స్ ఎవరైతే ఉంటారో ఓడల్లో వాణిజ్య రవాణా చేస్తూ ఉంటారు కదా! వాళ్ళందరూ గాలులు ఎటువైపు వీస్తే ఆ దిశలో ప్రయాణం చేసేవాళ్ళు. ఆ విధంగా అరబ్బులు ఫస్ట్ టైం మనకి ఇండియా యొక్క మాన్సూన్ ప్రాసెస్‌ని అర్థం చేసుకునే వాళ్ళు ఫస్ట్ ఈ అరబ్బులు అనేవాళ్ళు ఉన్నారనమాట. ఈ వీడియోలో మనం ఇంతటితో క్లోజ్ చేసి నెక్స్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడతామంటే మన ఇండియాలో మాన్సూన్ అనేది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇండియా మాన్సూన్ సిస్టమ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అదేవిధంగా సీజన్స్ ఎలా ఫార్మ్ అవుతాయి, రెయిన్‌ఫాల్ డిస్ట్రిబ్యూషన్స్ మన ఇండియాలో రెయిన్‌ఫాల్ డిస్ట్రిబ్యూషన్స్ ఎలా ఉందనేది అయితే మనం మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. థాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.